స్టార్టింగ్ సరే అప్పుడప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్నదానం అక్కడ ఉందని చెప్పండి. అక్కడ బయట పైన కూడా తీసి బయట తీసే డోర్లు ఇచ్చిన దీన్ని దీని మీద కొట్టి చూపు పలికిపోయింది. అది ఆడ కొట్టి పెట్టి బండారి అంత బండారే అమ్మా కింద ఈరోజు స్వామి సన్నిధానంలో భక్తులతో చాలా రద్దీగా ఉంది. ఉదయం నుంచి కూడా స్వామి వారికి దగ్గరికి భక్తులంతా కూడా చాలా మంది రావడం జరిగింది, స్వామిని దర్శించుకోవడం జరిగింది. శుక్రవారం వస్తేనే స్వామి సన్నిధి అంతా కూడా చాలా భక్తులతో రద్దీ కొనసాగుతూ ఉంటుంది. స్వామి సన్నిధానంలో కొత్త ట్రాక్టర్ పూజ కోసం వచ్చేసింది. ఇక్కడికి నూతన వాహనాలు మరి స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి పూజ చేయించుకుని వెళ్తూ ఉంటారు. స్వామి సన్నిధానంలోకి గురువారం సాయంత్రమే భక్తులు చేరుకొని ఇక్కడ రాత్రి బస చేసి స్వామివారిని ఉదయం సమయంలోనే పుణ్య స్నానాలను ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క పుణ్యఫలాలను పొందుతూ వెళ్తూ ఉంటారు. దక్షిణ వైపు ఉగ్రాంశంలో ఈశాన్య వైపు బాలలక్ష్మి పైన ఆశించబడిగా ముందు రాళ్ళు కంటే అరే వాళ్ళు ఎక్కడ దారిందిరా తమాషా. అరే తమాషా పోవచ్చు. ఏమైంది ఇప్పుడు ఆమెకి వాళ్ళు ఎక్కాడా మరి ఎక్కైంది కదరా.
ఖమ్మం జిల్లా వైరా ప్రాంతం నుంచి కూడా ఒక ముఠా వాళ్ళంతా కూడా వచ్చేసి స్వామి సన్నిధానంలో పెద్ద ఎత్తున ఇక్కడ చూసినట్టయితే స్వామివారికి నైవేద్యాన్ని చెల్లిస్తున్న క్రమం అయితే చూడొచ్చు మనం. ఎదురు ఎర్రవరం శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈ రోజు శుక్రవారం 12వ తారీఖు స్వామి సన్నిధానానికి వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి చేరుకుంటున్నారు. స్వామివారిని దర్శించవచ్చు మనం. ఈ రోజు స్వామివారు చాలా చక్కగా తమలపాకులతోటి నిమ్మకాయలతోటి